నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. ఇప్పుడు మన వాళ్ళకైతే ఎస్ఎస్సి జీడీ వాళ్ళు మన దగ్గర 15 days ట్రైనింగ్ తీసుకున్నారు. ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ బెస్ట్ ఎంత టైమింగ్ అనేది మనకు చూపించారు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఎంత టైమింగ్ చేపిస్తాం అనేది ఈ 15 రోజుల ట్రైనింగ్లో వీళ్ళు ఎంత టైమింగ్ చేసారు అనేది ఇప్పుడు నేను టెస్ట్ చేయబోతున్నాను. నాకు కూడా తెలియదు, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఒకవేళ నేను ట్రయల్ తీయకపోతే కనుక వాళ్ళ మిస్టేక్ అయిపోతుంది. ఏంటంటే వాళ్ళు లేజీగా పరిగెడతారు, ఇంకా వస్తుంది కదా చూద్దాం కదా అని చెప్పేసి ప్రెషర్ పెట్టట్లేదు. సో దానికోసమే నేను వాళ్ళ ట్రైనింగ్ మీద నేను ఫోకస్ చేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ట్రయల్స్ పెడతా. ఇప్పుడు ఆ ట్రయల్స్ ఏందనేది చూద్దాం. అందరు ఓకేగా? బాడీ ఓకే ఉందిగా? బాగా గుర్తుపెట్టుకోండి, వచ్చినప్పుడు మీరు ఎట్లా చేసారో నాకు సంబంధం లేదు. ఇప్పుడు చాలా ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. మీకు 2 days రెస్ట్ ఇచ్చిన, ఆల్మోస్ట్ 2 days రెస్ట్ అనుకోండి. నాకు తెలిసి మీకు 15th August నుంచి రెస్ట్ మీద రెస్ట్ వస్తుంది బాగానే. సో అందుకోసమే ఇప్పుడు మాత్రం 200% ఎఫెక్ట్ పెట్టండి. అర్థమవుతుందా? బాగా ప్రెషర్ పెట్టండి. బాడీ ఫస్ట్ ఒకటి స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ 100 meters వరకు కొద్దిగా మేనేజ్ చేసి స్పీడ్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా అక్కడ తిరిగేటప్పుడు కూడా 2-3 seconds అదైతుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ఆడికి తిరిగి వచ్చేటప్పుడు బాడీ మొత్తం ఏం చేయాలా? పుల్లింగ్ చేయాలి. స్పీడ్ ప్రెషర్ నువ్వు పెట్టకపోతే మాత్రం కథం అయిపోతుంది ర్యాలీలో. నాకు సంబంధం లేదు, నేను చేతుల్లో చేస్తాను అంటే. నేను వర్కౌట్ ప్రెషర్గా నేను చూపిస్తున్నప్పుడు స్టూడెంట్ ప్రెషర్గా చూపించకపోతే వేస్ట్ అది. బాగా గుర్తుపెట్టుకుంది, అర్థమైనా? ఇక నెక్స్ట్ మళ్ళీ తర్వాత ట్రయల్ రాదు. ఇక అర్థమవుతుందా? ఇంక ఇదే లాస్ట్ ట్రయల్. ఇక డైరెక్ట్ ఇంకా మీకు ఈవెంట్ వచ్చినప్పుడే ట్రయల్. ఇక బాగా గుర్తుపెట్టుకోండి మంచిగా. అందరికి రికవరీ దొరికింది కదా, అందరికి అది అయింది కదా. ఓకే చలో. అందరూ చూడాలనేది ఏం లేదు. ఇప్పుడు రండి కొన్ని. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ కదరా, ఇక్కడ రండి. స్టార్టింగ్ పొజిషన్, తర్వాత సైడ్కి వెళ్ళిపోండి. ఓకేనా? నేను ఫాలో అవుతా. నేను ఆల్మోస్ట్ అయితే మీకు తెలుసు, ముందర ఎవరిని ఉంటే వాళ్ళ దగ్గరనే పోతాను. నేను వెనకాల క్యారీ చేయడానికి రాదు నాకు. ఫస్ట్ 2.5 kilometers ఎట్లనే వస్తా, తర్వాత 2.5 ముందరికి వచ్చేస్తాను నేను. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోనరా, మైండ్ సెట్లు ఒక్కటే గుర్తుపెట్టుకోనరా. ఎంత దూరంకి వెళ్ళి వచ్చారు, ఏంది మీ సిచ్యువేషన్, ఏంది మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఏంది, ఫస్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు తర్వాత ఇది చివరి పోరాటం అనుకోండి, ఫైనల్ స్టేజ్ అనుకోండి. ఎట్లా ఫినిషింగ్ కొట్టాలంటే అందరూ ఆల్మోస్ట్ క్వాలిఫై కావాలి. క్వాలిఫై కోసమే పోరాటం చేయాలి. ఓకేనా? ఓకే ఓకే పొజిషన్. చలో భాగ్, చలో వెళ్ళాలి. అదే మెయింటైన్ చేయాలి. స్కిప్ ఎందుకు చేస్తున్నావు? స్కిప్ ఎందుకు చేస్తావురా? నాకు అర్థం కాదు. వాడు వీడియోలోనే టైమింగ్ తీసుకుంటాడు. స్కిప్ ఎందుకు చేయాలి? అవసరమా? బండి స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? బండి చూపిస్తున్నాడు, అవుతుందా? సో గైస్, మొత్తానికైతే మనకు 5 kilometers రన్నింగ్ స్టార్ట్ అయింది. సో 5 kilometers కాంపిటీషన్ అనుకోవచ్చు. మన వాళ్ళు ఇది ఒక పండగ వాతావరణం. మన కాంపిటీషన్ చూస్తే నాకు స్టేట్ మీట్ కానీ నేషనల్ మీట్ కానీ సో మెడల్స్ కొట్టడానికి పోయినప్పుడు నాకు కాంపిటీషన్స్ ఇవ్వాలి. ఇలా చూస్తుంటే నాకు కూడా ఈరోజు అదే అనిపిస్తుంది, అదే మూడు అనిపిస్తుంది ఈరోజు. చలో చలో బాబు, వెళ్ళాలి. ఇట్లా పరిగెడితే సరిపోదు. ఈడీ 5 kilometers రన్నింగ్ మీరు క్వాలిఫై కావాలంటే మినిమం ఒళ్ళొంచాలి, చెమటలు కారాలి. ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడికి వెళ్ళొచ్చారు, ఎట్లొచ్చారు, ఏం చేయాలి, ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ టైమింగ్ ఎంత చేసిరు, ఇప్పుడు టైమింగ్ ఎంత వేయాలి, అదొక్కటే గుర్తుపెట్టుకోండి. చలో చలో చలో, శబాష్ శబాష్ శబాష్. వచ్చేయండి రా బాబు, వచ్చేయండి. ముందుకెళ్ళండి. వెళ్ళండి. మనోహర్ సరిపోదు, ఏదో చెప్పినావు సోది. బాగా గుర్తుపెట్టుకో, నువ్వు క్వాలిఫై అయ్యేంత వరకు అది సోది మాటలే అనుకుంటా నేను. అర్థమవుతుందా? వెళ్ళు.
ప్రెజర్ పెట్టు. ఏ రవి వెళ్ళు, ముందుకు వెళ్ళిపో. వైజాగ్కి వెళ్ళి వచ్చినావు, బాగా గుర్తుపెట్టుకో. ఫోకస్ చేయాలి, ముందరికి వెళ్ళిపోవాలి, వెళ్తూనే ఉండాలి, ఏం కాదు. చూడొచ్చుకుందా నా వేసిన కావాలి లూజ్ అవుతుంది, షేప్ అవుట్ అయిపోతుంది. ఇవాళ ఒకరో స్ట్రెస్ చూస్తాను చెప్పండి. చలో 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 వెళ్ళండి. నవీన్, నువ్వు వచ్చినప్పుడు ఎట్లున్నావు అదొక్కటి గుర్తుపెట్టుకోరా. ఎల్లు ముందుకు వెళ్ళిపో మెల్లగా. ప్రెజర్ పెట్టాలి, వచ్చేటప్పుడు మాత్రం స్పీడ్ లేపాలి, బాడీ స్పీడ్ లేపాలి. చలో శబాష్ శబాష్ శబాష్. వెళ్ళరా, ముందరికి వెళ్ళిపో, ముందరికి వెళ్ళిపో. స్పీడ్ పట్టుకో, ఇది లాస్ట్ రేస్ అనుకో, ఏం కాదు. వెళ్ళు వెళ్ళు, ముందరికి వెళ్ళిపో. శబాష్ శబాష్ శబాష్, గుడ్. వెళ్ళాలి. వెళ్ళరా, రెడీ వెళ్ళరా. చెడ్డి బాబు వెళ్ళు. చెడ్డిగాడు వర్షంలా వెళ్ళు. రాహుల్ వెళ్ళిపోవాలి, సంతోష్ వెళ్ళాలి, భరత్ వెళ్ళు, ముందుకు వెళ్ళిపో. శబాష్ శబాష్ భరత్, వెళ్ళరా. బాబు వెళ్ళు, తా వచ్చేసాయి, ఏం కదా. పిల్లలు వాడిని పట్టుకోండి, అట్లనే పట్టుకోండి, పట్టుకోండి ఆయన, పట్టుకోండి అట్లనే. స్పీడ్ ఏరా, కొద్దిగా స్పీడ్ ఓపెన్ చేసుకో. అరే మళ్ళీ వచ్చేటప్పుడు మొత్తం ఫినిషింగ్గా ఉండాలి, స్టార్టింగ్ నుంచే వచ్చినామంటే అక్కడ తిరిగినామంటే ఇంకా ఫినిషింగ్ ఉండాలి. లేపు బాడీ లేపు, సరిపోదు, ప్రెజర్ సరిపోదు. అన్కంఫర్ట్ ఉందా, ఫుల్ బాడీ చూడు, హ్యాండ్స్ కొద్దిగా దూరం పెట్టు, అట్లా. చలో చలో, గుడ్ గుడ్ గుడ్. చూసుకో, బాడీ చూసుకో, హ్యామ్స్ట్రింగ్ మళ్ళీ ఎక్కేయగల. సో గైస్, ఎప్పుడైనా రన్నింగ్ చేసినప్పుడు మీకు హ్యామ్స్ట్రింగ్ అంటే తొడలు మీదకి ఎక్కేస్తాయి కదా, అప్పుడు మీరు చేసే మిస్టేక్స్ వల్లనే అవి ఎక్కేస్తాయి. సో ఎందుకంటే మనోడు కూడా అదే చేసిండు కాబట్టి. సో ఆ మిస్టేక్ ఏంటంటే స్ట్రెచింగ్ చేసుకోకపోవడం, తర్వాత బాడీ రన్నింగ్ చేసినప్పుడు అది ఎక్కుతుంది అనేటప్పుడు కొద్దిగా అది మనకు ఒక సిగ్నల్ ఇస్తుంది, కొద్దిగా లైట్గా అలా పట్టుకున్నట్టు అవుతుంది. ఆ టైంలో రేసులు ఆపేసి స్ట్రెచింగ్ చేసుకుంటే అది తగ్గిపోతుంది కంప్లీట్గా. ఆ టైంలో ఎక్కేంత వరకు ఉంచిరంటే ఆ ఎక్కింది, ఆ పెయిన్ వచ్చినప్పుడు హ్యామ్స్ట్రింగ్ మజిల్ ఎక్కేస్తుంది. ఆ ఎక్కినప్పుడు అది క్లియర్ కానీ 30 నిమిషాలు పడుతుంది, అంత పెయిన్ ఉంటుంది. ఆ రోజు కాదు కదా, తరతరాలుగా అది మనకు ఆనవాయితీగా నొప్పి వస్తూనే ఉంటుంది. అందుకోసమే నేను కూడా అదే బాధపడుతున్నాను. నాకు ఇంజురీ అయింది డైరెక్ట్గా. సో అందుకోసమే గుర్తుపెట్టుకో. ఇప్పుడు మన వాళ్ళు అయితే, సో ఈ టాపిక్ అంతా పక్కన పెడతాం, కానీ మన వాళ్ళు అయితే 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఇప్పుడు చేస్తున్నారు. చూడండి ఎట్లా చేస్తారు, ఏంది, మీరు కూడా ఎట్లా చేయండి అనేది చూడండి ఒకసారి. దూరం దిగాలనుకోవచ్చు, ఇది బస్ వస్తుంది. చలో చలో చలో, శబాష్ 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 శబాష్, గుడ్రా గుడ్రా, స్పీడ్ ఏంట్రా, స్పీడ్ ఏంట్రా, స్పీడ్ అప్ స్పీడ్ అప్, స్పీడ్ వేయండి, స్పీడ్ వేయండి, వెళ్ళండి, స్పీడ్ వేయండి. లేపండ్రా, బాడీ లేపండ్రా. అరే ఇట్లా చేస్తే కష్టం, ఇట్లా చేస్తే కష్టం, స్పీడ్ వేయండి. చలో 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 చలో, శబాష్ శబాష్, గుడ్ 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 గుడ్. వెళ్ళాలి వెళ్ళాలి, బాడీ లేపరా. వెళ్ళరా, సిద్ధార్థ వెళ్ళు వెళ్ళు. నవీన్ వెళ్ళు, ముందరికి వెళ్ళిపో. నాకైతే ఏంటంటే నేను ట్రయల్ పెట్టకపోతుండే అసలు. రేపే వస్తుంది ర్యాలీ, ఎల్లుండి వస్తుంది ర్యాలీ. ఫస్ట్ ఇలా టైమింగ్స్ చూపిస్తే వీళ్ళకి కూడా అర్థమవుతుంది వీళ్ళు ఎంత చేస్తున్నారు అనేది. ఫస్ట్ వీళ్ళు ఫోకస్ చేసలేరు, రన్నింగ్ మీద ఫోకస్ చేయకుండా ర్యాలీ డేట్ ఎప్పుడు వస్తుంది, ర్యాలీ ఎంత లేటుగా వస్తే అంత మంచిది. వీళ్ళు అంత వీక్ బాడీలు, వీళ్ళు ఒకరొకరు 30 నిమిషాలు చేసారు గైస్, మీరు అర్థం చేసుకోండి ఒకసారి.
30 నిమిషాలు 27 నిమిషాలు ఏంది మాటలా? అంత తొందరగా తగ్గాలంటే ఏడికెళ్ళి తగ్గుతుంది? మనం వాళ్ళకి భరోసా ఇస్తాం, 200% మనము ఎఫర్ట్ పెడతాం. వెళ్ళరా అరే లేపురా, అరే నువ్వు ట్రయల్ కూడా ఇట్లా చేస్తావా? నాకు అర్థం కాదు. ట్రయల్ కూడా ఇట్లానే చేస్తావా? రేపు కాంపిటీషన్లో కూడా ఇట్లనే చేస్తావా? రేసులు ఇట్లనే చేస్తావు? అరే ఇది నీ జీవితానికి సంబంధించింది, నీకు అర్థమైతలేదు. బాడీ లేపురా, ఫస్ట్ బాడీ లేపు, స్పీడ్ అయ్యి ప్రెషర్ పెట్టరా, వస్తావేమో. ప్రెషర్ పెట్టకపోతే ఇప్పుడు కూడా ప్రెషర్ పెట్టవా? కష్టం రా ప్రెషర్ పెట్టకపోతే. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడే కానీ బాడీ స్పీడ్ ప్రెషర్ పెడుతూనే ఉండాలి బాడీ పైన. నువ్వు రోజు రెగ్యులర్గా చేసే రేస్ లాగా చేస్తే క్వాలిఫైయర్ కారురా. నేను చెప్పేది అది ఒక్కటి, రెగ్యులర్గా ఏ రేస్ అయితే చేస్తారో వెళ్ళరా. ఎప్పుడు ఇట్లా నారా, సిగ్గుందా ఏమన్నా? లేపు బాడీ లేపు. అట్లా పెట్టి ఇట్లా పెట్టాలి. రాహుల్ ఆయన దగ్గర పోతురా, స్పీడ్ అయ్యి లేపు బాడీ లేపు. అరే ఏంరా ఏమైందిరా? కాంపిటీషన్ రా ఇది, రోజు ఉరుకులాడుతురు కదరా. డేట్లు ఎప్పుడు వస్తాయని ఉరకండి. డేట్లు వస్తాయి చూడండి. ఇప్పుడు క్వాలిఫై చేసిన తర్వాత డేట్లు వస్తాయి చూడు. ఇక మరి అందుకోసం ఉరుకులాడదు. తోడనే పట్టుకుంటాను, అవతల తోడ. ఏంద్రా ఏమైందిరా? ఏడైతలేదు. ఏది దమ్ము వస్తుంది? దమ్ము రావడం రోజులు వేస్తలేవా? ప్రాక్టీస్ ట్రయల్స్ రోజే వస్తుందా నీకు దమ్ము? ఎలాంటి స్పీడ్ చేయండి. వెళ్ళరా సంతోష్, వెళ్ళరా. ప్రశాంత్ వెళ్ళాను రా, బరగలు కష్టం రా మల్లేష్. ఇక టైమింగ్ చేయకపోతే వేస్ట్. ట్రయల్స్ టైంలో పెయిన్స్ తెచ్చుకోవడం ఏంట్రా నాకు అర్థం కాదు. వెళ్ళు, స్పీడ్ అయ్యి స్పీడ్ చేయరా, స్పీడ్ అయ్యి. చలో 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 వెళ్ళండి. మల్లేష్ ప్లేస్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆడు ఏం మెయింటైన్ చేస్తారా? రోజు రన్నింగ్ చేస్తాడా? ఇప్పుడు పెయిన్ వస్తుంది దానికి. ఏం చెప్తావు? ఇంకా కాంపిటీషన్ టైంలో పెయిన్ వస్తుంది. ఇట్లనే ఇక అంటే దోకాలు అందరూ. నాకు నచ్చదు ఇది, ఎవడైనా కానీ నాకు నచ్చదు. నాకు వర్కౌట్ విషయంలో నాకు ఎందుకో నచ్చదు. ఇప్పుడు వెళ్ళరా, వెళ్ళు బాబు. నితీష్ వెళ్ళు, ముందరికి వెళ్ళిపో. వెళ్ళు, ఏం కాదు. ప్రెజర్ పెట్టి స్పీడ్ అయ్యి, ఏం కాదు. స్పీడ్ అయ్యి నువ్వే ఉన్నావు ముందర. ఇక సో మనోడు లీడింగ్ చేస్తుండు నితీష్. చలో గుడ్. ఎప్పుడే కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడే కానీ ఎస్ఎస్సి జీడీ వీళ్ళు తర్వాత ఆర్మీ అగ్నివీరు ర్యాలీ డేట్లు ఎప్పుడు వస్తున్నాయి అనుకుంటారు. కానీ మీరు ఎన్నడన్నా మీ జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకుంటారా, మీ జీవితంలో మీ లైఫ్లో మీ మనసు మీ హార్ట్ మీద చేసుకొని చెప్పండి. మీ హార్ట్ మీద చేసుకొని చెప్పండి. ఎప్పుడైనా క్వాలిఫైయింగ్ టైమింగ్ అండ్ మెరిట్ టైమింగ్ పట్టుకొని మీరు ఎన్నడన్నా ర్యాలీ డేట్ల కోసం ఆలోచన చేసినా చెయ్యరు. అర్థమవుతుందా మీకు? నేను చెప్పింది అర్థమవుతుంది అనుకుంటా. క్వాలిఫైయింగ్ టైమింగ్ ఏదైతే ఉందో ఆ టైమింగ్ చేసి మీరు డేట్ కోసం ఆలోచన చేసిరా. ఆ టైమింగ్ వేయకుండా ర్యాలీ ఎప్పుడు వస్తుంది అని ఆలోచన చేస్తారు. అదే పొద్దుగాలనే వస్తుంది. ఏం క్వాలిఫై అవుతావు నువ్వు బొంగు ఆడ? శబాష్. చలో ఓకే, యూటర్న్ కొట్టు. గుడ్, వెళ్ళిపోరా. ఇక వెళ్ళిపో. నీకు సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు. వెళ్ళిపో, స్పీడ్ అయ్యి వెళ్ళిపో. డౌన్ ఉంటుంది, వెళ్ళిపో. దిగాలా? వెళ్ళరా శబాష్ రా. వెళ్ళరా, స్పీడ్ అయ్యి ఇడికెళ్ళి యూటర్న్ కొట్టి స్పీడ్ అయ్యి యూటర్న్ కొట్టి స్పీడ్ అయ్యిగా పట్టుకోవాలి. రే ప్రశాంత్గా వెళ్ళరా, వెళ్ళు. ఇంకా ఆడ తిరుగు స్తంభం కాడ, స్పీడ్ అయ్యి. చలోరా రాహుల్. మల్లేష్ వెళ్ళరా, స్పీడ్ అయ్యిరా. పట్టుకో, లెగ్ ఓపెన్ చేయి, లైట్గా ఓపెన్ చేసుకో. అయినా
పర్సనల్గా ఒక ప్రాబ్లం ఉంది వాడికి, నిన్ననే చెప్పిండు కాబట్టి. సో అది మనం క్లియర్ చేయాలి. ప్రతి బాయ్కి ఉండే ప్రాబ్లమ్స్ కొంతమందికి, అంటే బాయ్స్ కంటే అరే ప్రాబ్లం అంటే వేరే అనుకుంటుంటారు, అంటే అదే ప్రాబ్లం కానీ అందరికి ఏమి ఉండదు, కొందరికి ఉంటుంది అది. వెళ్ళండి ఇక్కడ రా, ఇక్కడికి వెళ్ళి కొట్టు యూటర్న్ వెళ్ళండి, మళ్ళీ ఆడికి వెళ్ళి కొట్టు అట్నే తిరిగిపోతే నేనే ఇప్పుడు చూస్తాను. స్పీడ్ అయ్యరా, రే లేపురా, రెడ్డిగా చెట్టి లేపురా, స్పీడ్ చేయండి రా బాబు, మీకు దండమనే పెడతా, స్పీడ్ చేయండి రా. మొన్న అయితే ఓ సప్పట్లే కొట్టుకున్నారు. ర్యాలీ వస్తుంది 9 తారీఖు వస్తుంది, 9 తారీఖు వస్తుంది, మీ బొంద వస్తుందిరా. మీరు టైమింగ్లో చేస్తలేరు. ఎక్కువనే పడుతుంది, 100% ఎక్కువ పడుతుంది. అరే స్పీడ్ చేయరా, గాడితో స్పీడ్ చేయి. అంతేనే ఉంటారు. అరే వెళ్ళరా, స్పీడ్ అయ్యి ఫినిషింగ్ కొట్రా, ఫినిషింగ్ కొడు ఎక్కడ నువ్వు. రే లేపా, ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళి తిరుగు, స్పీడ్ అయ్యి ఫినిషింగ్ కొట్టు. అరే స్పీడ్ అయ్యారా, ట్రాన్స్ఫార్మర్ కాడ తిరుగు, స్పీడ్ అయ్యి, టైమింగ్ పోతుంది. అరే స్పీడ్ అయ్యిరా నవీన్, స్పీడ్ అయ్యిరా, ప్రెషర్ పెట్టరా, లేపు పడి లేపు, ఫినిషింగ్ కొట్టు, లేపు. అరే లేపురా, రే బాడీ లేపండి రా, బాడీ లేపండి. లెగ్స్ ఓపెన్ చేయరా, రే లెగ్స్ ఓపెన్ చేయి, స్పీడ్ అయ్యి, అరే స్పీడ్ అయ్యిరా, రే రాహుల్ స్పీడ్ అయ్యి, స్పీడ్ అక్కడే 8 మెయింటైన్ చేయండి. టైమింగ్సే పడాయి కానీ బాగా గుర్తుపెట్టుకోండి, టైమింగ్సే పడాయి కానీ డేట్లు కావాలి మీకు. ఇది మీ జీవితం. మన తెలుగు పీపుల్ చాలామంది ఫెయిల్ కానికి కారణం ఏంటో తెలుసా, మన టైమింగ్ పడదు కానీ ర్యాలీ డేట్ ఎప్పుడు, ఇది ఒకటే అడుగుతాడు కామెంట్లో, అంతే అంతకుమించి ఏమడదు. అరే రేయ్ నీకేరా చెప్పేది, ముందుకో స్పీడ్ అయ్యి, ఏమైందిరా నీకు, స్పీడ్ అయ్యి, లేపు పాడి లేపు, స్పీడ్ అయ్యిరా, స్పీడ్ అయ్యి నడు, స్పీడ్ అయ్యి ఆయాలా, స్పీడ్ అయ్యిరా, చల్లారా. ఎన్ని రోజులు రా ఇట్లా వరిగేస్తుంది మీరు, స్పీడ్ అయ్యి, లేపు పాడి లేపు. రే నీ మీద ఫోకస్ చేయరా, పక్కన నుండి వదిలిపెట్టు. అరే స్పీడ్ అయ్యిరా, పట్టుకో పని పట్టుకో, స్పీడ్ అయ్యి పని పట్టుకో, స్పీడ్ అయ్యి లెగ్స్ ఓపెన్ చేయి, స్పీడ్ అయ్యి అక్కడే మెయింటైన్ చేయి, రేస్ అక్కడే మెయింటైన్ చేయి, టైమింగ్ పడుతుంది. టైమింగ్ అసలు రన్నింగ్ నేను ఇన్ని రోజుల నుంచి చేపిస్తున్నా. నేను ఎక్కువ మాట్లాడేదన్నా చేస్తే కొడితేనేమో కొట్టిండ్రు అని చెప్తారు, తిడితే తిట్టిండ్రు అని చెప్తారు. ఫోన్లు 11 గంటల వరకు ఫోన్లు వాడతారు ఎట్లా పడితే అట్లా. జోళ్ళు 11 గంటల వరకు జోలు, ఏం రికవర్ అవుతుంది బాడీ. అరే వెళ్ళరా, స్పీడ్ చేయరా, ప్రెషర్ పెట్టు, లేపు బాడీ లేపు. అరే ఫినిషింగ్ స్టేజ్ రా, ఫినిషింగ్ స్టేజ్ రా, రేపండి లాస్ట్ 1600 మీటర్స్. ఎలాంటి స్పీడ్ ఏంటి రే రాహుల్, ఇట్లా చేస్తే కష్టం, బాగా గుర్తుపెట్టుకో, ఇట్లా చేస్తే చాలా కష్టం, గుర్తుపెట్టుకో. ర్యాలీ గురించి కాదు ఆలోచన చేసేది, ఫస్ట్ ఫోకస్ మీ గోల్స్ మీద పెట్టండి.
మీ టైమింగ్ మీద పెట్టండి. అర్థమవుతుందా? ఇప్పుడు డేట్ 9 తారీఖు వస్తుంది, 5 తారీఖు వస్తుంది, యాదడ పాయింట్. నువ్వు టైమింగ్ చేస్తున్నావా? నువ్వు టైమింగ్ చేసిన తర్వాత డేట్ గురించి ఆలోచన చేయాలి. వీడియో ఫోకస్ లాస్ట్ ఫినిషింగ్. చెప్పే స్టార్టింగ్ నుంచి అరే ఫస్ట్ టైమింగ్ టైమింగ్ మొత్తుకోవాలి, ఒలరాలి. ఏ భరత్ స్పీడ్ అయ్యి ఫినిషింగ్ కూడా స్పీడ్ అయ్యి. వీడికెళ్ళి ఫినిషింగ్ ఉంటుంది. ఆ ఫినిషింగ్ లాస్ట్ కిలోమీటర్ లేకపోతే వేస్ట్. 100 మీటర్స్ హుసేన్ బోల్టా స్పీడ్ కొట్టడానికే స్పీడ్ అయ్యి వీడికి లేపాలి బాడీ. నువ్వు లాస్ట్ 100 మీటర్స్ కొట్టి ఏం బిక్తావు? ఇదంతా స్లోగా చేసి 100 మీటర్లు ఏం చేస్తావు? ఇదంతా మేనేజ్ చేయి. కిలోమీటర్ నుంచి మేనేజ్ చేయాలి. స్పీడ్ అయ్యి 100 మీటర్లు పరిగెత్తాలి. నిమిషాలు స్పీడ్ అసలు 100 మీటర్లు కిలోమీటర్ అనుకుంటారు అందరూ. 100 మీటర్ల నుంచి స్పీడ్ కొట్టడం ఏం చేస్తావు? ఏం బిక్తావు 100 మీటర్ల నుంచి కొట్టి? ఏదో 1-2 సెకండ్లు కలిసి వస్తాయి అంతే. రే వెళ్ళరా రే అని పట్టుకో ఏం కాదు. అరే ఫినిషింగ్ రా రే, ఫినిషింగ్ సంతోష్. అర్థమవుతుందా? ఫినిషింగ్ లేపు మరి, తెలుసు కూడా మరి లేపావు. లాస్ట్ కిలోమీటర్ వెళ్ళు. ఒక 600-700 మీటర్లు వెళ్ళు లాస్ట్ వాళ్ళకు. అసలు ఒక ఊపు లేదు వాళ్ళ దగ్గర. రన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడే ఊపు లేదు. ఏం చేస్తారా? రే స్పీడ్ చేయండి, రే స్పీడ్ చేయరా, స్పీడ్ చేయి. అరే స్పీడ్ చేయరా, నువ్వు కూడా క్వాలిఫై చేయలేకపోతున్నావు. అదే నా బాధ. స్పీడ్ చేయి, స్పీడ్ చేయరా. ఫినిషింగ్ లేపు. అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఇలా రేసులను చూస్తుంటే నాకు వెళ్ళిపోతుంది వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ నేను 2-3 రోజుల ముందు నుంచి నేను చెప్తున్నా వాళ్ళకి, మీకు 5 కిలోమీటర్లు కాంపిటీషన్ ఉంటుంది, 5 కిలోమీటర్స్ అని చెప్తాను. చెప్పితే కూడా వాళ్ళకి సోంచి లేదు. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఫెయిల్ కానికి కారణం ఏముంటుందంటే, మొదటగా కోచ్ అయితే, రెండవది వాని జీవితం వాడే నాశనం చేసుకుంటాడు. ఎందుకంటే చెప్పిన ట్రైనింగ్ని కనీసం ఆచరణలా పెట్టకపోతే, ఇప్పుడు వాడు ఫినిషింగ్ కూడా పోతే నేనేం చేయాలి? ఒకసారి కొట్టి చెప్తానేమో, కొట్టి చెప్పిరని చెప్పేసి నాకు వార్నింగ్లు మళ్ళీ బయట నుంచి ఫోన్లు వచ్చినాయి. అందుకోసం కొడతలేను. అంటే వాళ్ళకి భయపడి కాదు, వచ్చి కూడా భయపడనాలి. ఇప్పుడు కూడా చెప్తున్నా కదా. ఎందుకంటే నేను ఎందుకు కొడతలేనంటే, సరేలే వీళ్ళకి కొద్దిగా ఏజ్లు ఉన్నాయి, 22-23 ఇయర్స్ ఉన్నాయి, వీళ్ళని ఎందుకు కొట్టాలి, సో ప్రేమగా చెప్దామా అని చెప్తే గొగ్గిత చేస్తుంది. 4 తాటా తీస్తేనే వాళ్ళు టైమింగ్ చేస్తారు. అది వీళ్ళకి తెలియదు. మన దగ్గర ఎక్కువ అత్యధికంగా క్వాలిఫై కానికి కారణం ఏదో తెలుసా? ఒక ప్రాపర్గా ట్రైనింగ్ని మనం స్ట్రక్చర్ని ఫాలో అయ్యాం. అరే ఫినిషింగ్ రా, ఈడికెళ్ళి ఫినిషింగ్ కొట్టకపోతే నీ అంత ఎదవా నా జీవితంలో ఎవరిని చూడంటారా? నేను చెప్తున్నా, ఒక మెజర్ని ఫాలో అవుతాం మనం, ఒక మెనూని ఫాలో అవుతాం. ఆ మెనూని ఫాలో అవుతూ మనం చేసే సిన్సియర్గా మనం ఉంటాం. గ్రౌండ్కి రాకపోయినా, ట్రైనింగ్ చేయకపోయినా దూరం తీర్చేస్తాం. నైట్ 10-11 గంటల వరకు ఏం చేస్తాం? నేను కూడా రెస్ట్ తీసుకోవాలి నా రూమ్కి వెళ్ళి. చలో స్పీడ్గా ఫినిషింగ్ కూడా కొట్టుకొని కొట్టరా, స్పీడ్ అయ్యి స్పీడ్ అయ్యరా, లేపురా, ఇంకా లేపు. 21:39, 21:40, 21:41, 21:42, 21:43, 21:45, 21:46, 21:47, 21:49, 21:50, 51, 52, 53, 54, 55, 21:55.
21:55. టైమింగ్ 21:53. నువ్వు ఫస్ట్ అయితే ఎంత వేసినావు? 24:3. 21:55. శబాష్, గుడ్. ఇగో ఫస్ట్ వచ్చినప్పుడు ఎంత వేసినావు చెప్పు ఒకసారి. 24:3. ఓకే శబాష్. ఇప్పుడు 21:39. 21:55. ఓకే చలో చలో, బాడీ ఫ్రీ చేసుకో. చూసిగా ఈ టైమింగ్ చేసి మన స్పీడ్ లేపరా బాడీ లేప్. ఫినిషింగ్ కొట్, కొట్ట ఫినిషింగ్ కొట్. 22:45, 22:47, 22:50, 22:51, 53, 54, 55, 22:55. ఏయ్ గుర్తుపెట్టుకో, 22:55. ఏడా 23 minutes, 23 నిమిషాలు, 23:8, 23:9, 23:10, 11, 12, 13, 23:13. 23:13 రాహుల్. 23:30, 23 నిమిషాల 30 సెకండ్లు, 23:35, 23:37, 23:39, 23:40, 23:42, 43, 23:43. "24 minutes. 24:8, 24:10, 11, 12, 13, 24:13. రే 24:13, 24:19, 24:20, 24:22, 23, 24, 25, 24, 25, 24. ఓకేనా? పుట్టా ఫినిషింగ్ కొట్టా. లేప్ బాడీ లేప్, బాడీ లేపురా, బాడీ లేప్. ఫినిషింగ్ కొట్టరా, ఫినిషింగ్ కొట్టా. కమాన్. లేపో. 20, 10, 11, 12, 13, 14, 15, 25, 15. ఫినిషింగ్ కొట్టు, ఫినిషింగ్ కొట్టు. ఫినిషింగ్ కొట్టండి రా. స్పీడ్ చేయండి రా, స్పీడ్ స్పీడ్ అయినా. 25, 40, 25, 43, 44, 45, 46, 25, 46. స్పీడ్ చేయండి, స్పీడ్ చేయండి. 26 minutes. 26:10, 26:10, 26:16. గుర్తుపెట్టుకోరే, 26:16. స్పీడ్ అయినా. 26:30. 26:38, 26:39, 40, 26:40 రా నవీన్. ఫినిషింగ్ కొట్టరా, ఫినిషింగ్ కొట్టు. గిడికెళ్ళి కొట్టు, ఒక నిమిషం కలిసి వస్తుంది. 26:50. 26:58,
29 27 నిమిషాలు. సో అర్థమవుతుంది కదా ఇది చేసిన టైమింగ్స్ ఇవి. కొంతమంది ఫస్ట్ వచ్చిన వాళ్ళు బెస్టే కొట్టిరు. సో కొంతమంది వీళ్ళు నవీన్ నువ్వు ఎంత చేసినావు ఫస్ట్ వచ్చినప్పుడు? 33-40 ఓకేరా. ఇప్పుడు ఎంత చేసినావు నువ్వు? 26 ఇది 26-40 36 చెవులు బాగా కొడతా వాడుకోవు. 38 కాబట్టి తమాషాలు పడద్దు నా ముందర. 40 అనుకుంటా నాకు తెలిసి. కాబట్టి చెప్పినప్పుడు ఒళ్ళు పెట్టుకొని దగ్గర పెట్టుకోవాలి. ఫస్ట్ ఎంత చేసినావు? 33-40. ఇప్పుడు ఎంత చేసినావు? 26-40. అర్థమవుతుందా? ఎప్పుడైనా అబద్ధాలు ఆడదు. సరే వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఏదైనా తెలుస్తుంది ఎంత చేసినాం అనేది. కానీ నీకు గుర్తు లేకపోతే ఎట్లా? నాకు ఎంతమంది గుర్తుకొస్తాయి చూసినావా? ఇంత టైమింగ్ చేసినాడు మనం దాదాపుగా ఇంచుమించు ఎన్ని నిమిషాలు? అదొక 7 మినిట్స్. అర్థమవుతుందా? ఇక్కడ సైడ్ ఉంది. మనోహర్ గారు వస్తుందా? ఇరవై 29 నిమిషాలు. అందరు ఒకసారి ఇట్లా లైన్ అప్ కండి. ఇక్కడనో అక్కడనో కండిరా. అక్కడ కండి ఇక లైన్ అప్ కండి తొందరగా. టైమింగ్స్ గుర్తున్నాయి కదా అందరివి? గుర్తున్నాయా నేను చెప్పిన టైమింగ్? ఒకసారి బ్రీతింగ్ हट उधर एक बार हट करो हट करो हट करो हट करो गुड ओके साउंड को అన్న ఇక్కడే కొంచెం బయట. ఓకే సో ఫస్ట్ టైమింగ్ నీది ఎంత? 33-40 అన్న. 33-40 33 నిమిషాల 40 సెకండ్లు. తర్వాత 26-40 15 డేస్ ట్రైనింగ్. ఫస్ట్ వచ్చినప్పుడు ఎంత? 24-3 ఇప్పుడు 21-55 15 డేస్ ట్రైనింగ్. ఫస్ట్ 24 22-55 ఫస్ట్ 25 6 seconds 25 6 seconds ప్రజెంట్ 23 13 seconds 13 seconds బెస్టే వచ్చింది కదా. ఓకే చలో రాహుల్ 25-18 23-44 seconds క్లాప్స్ కూడా అంటారా? ఎందుకంటే తర్వాత చెప్తా. 29-14 ఇప్పుడు 26-13 వీడియోలో చూసినాక చెప్తాను నేను చూడను అనుకో. 26-52 ఫస్ట్ 26-52 ఇప్పుడు 24-22 ఎన్ని రోజుల్లో? 13 days అన్న. 13 డేస్. ఓకే శబాష్. ఫస్ట్ 29 minutes 18 seconds ఫస్ట్. ఇప్పుడు 25 minutes 45 seconds 25 minutes 45 seconds. ఓకే అయితే ఒక నిమిషం చెప్పురా నువ్వు చెప్పు. ఫస్ట్ 22-50 కొట్టినా. ఈరోజు 24-40 వా దినానికి అభివృద్ధి చెందిండు మనోడు. ఏం లేదు కానీ హ్యామ్స్ట్రింగ్ పట్టేసింది. హ్యామ్స్ట్రింగ్ మజిల్ వానికి ఆల్మోస్ట్ ఇంజురీ అయింది అనుకుంటున్నాను నేను. హ్యామ్స్ట్రింగ్ పెయిన్ వచ్చింది కాబట్టి రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ వన్ టైమింగ్ వాడు బ్యాకప్ చేసుకుంటాడు అంతే. ఆడ ఏం లేదు. ఓకేనా? ఏం కాలే. 29-2 అన్న. 29 ఫస్ట్ 29-2 గట్టిగా పో. 29-2 27 అరే పెరిగిందా తగ్గిందా? తగ్గిందా? ఓకే ఫస్ట్ 34-40 ఇప్పుడు 26-40 34-40 26-40 శబాష్ గుడ్ శబాష్. ఇంకోటి చూసావా రాహుల్ మనోడు 26లోకి వచ్చేసిండు. చెప్పురా. 26-2 ఇప్పుడు 25-10 జర ఫోకస్ దిమాగ్ పెట్టి ఫస్ట్ దాని మీద దిమాగ్ పెట్టి రన్నింగ్ మీద దిమాగ్ పెట్టి
ఓకేనా చెప్పు. ఫస్ట్ 28:8, ఇప్పుడు 26:10. 26:10 మొత్తానికి అయితే తగ్గింది కదా. నా ఫస్ట్ ట్రయల్ వచ్చేసి 27 minutes 14 seconds. 24 27 minutes 14 seconds. 27 14 seconds. ఇప్పుడు సెకండ్ ట్రయల్కి వచ్చేసి 24 minutes 14 seconds. 14 ఉన్నావు బ్రో. ఓకే గాయస్, సేఫ్ కాదు నిజమే ఇది. అందరిలాగా మనం రాహుల్ని అడుగుదాం. రాహుల్ మనం సేఫ్ చేస్తావారా చెప్పరా. అయిపోయినా ఒకటి మీరా చెక్ చేస్తాను. చాలా స్పీడ్ మంచిగా ఉందన్న. కాదు ఇప్పుడు అందరు వీడియోలలో ఏం చేస్తారంటే ఇప్పుడు 4 నిమిషాలు 10 సెకండ్ వరకు ఎత్తడం ఇట్లా 1600 1500 అదేమంటారు 5 kilometers ఎట్రా మనోహర్ ఎంత వేసినావు ఫస్ట్ వచ్చినప్పుడు? 35 సార్. 35 minutes చేసింది మనోహర్. 29 సార్. 29 శబాష్ క్లాస్. అర్థమైందా? నువ్వు ఈడికెళ్ళి స్పీడ్ చేసినావు గుర్తుందా? ఆ స్పీడ్ ఏదో దిమాక్ అనేది ఆ గుంతలకెళ్ళి చేసి ఉంటే ఒకసారి ఆలోచించే 27 పడుతుంది. ఇప్పుడు అర్థమైందా పాయింట్? నేను ఎందుకు మొత్తుకుంటా అనేది మీకు నా విలువ తెలుస్తలేదు. 4 రోజులు గ్రౌండ్కి రాను పండుకుంటా నేను కూడా తాగి. అదే తాగుతా నమ్ముతారా మీరు? సరే మనోరు ఇదంతా కాదు కానీ మనోరు ఒక్క నిమిషం మాకు చెప్పు. ఇప్పుడు చెప్పు, మనం ఫేక్ చేస్తామా మన వర్క్ పట్ల? మనం చాలా జెన్యున్గా ఉంటాం. గుర్తుపెట్టుకొని ఎంత చేస్తే అంత చేస్తామని చెప్తాం. మలేషియా ఆడు ఇప్పుడు వానికి హ్యామ్స్ట్రింగ్ పెయిన్ వచ్చింది. హ్యామ్స్ట్రింగ్ బాధ ఏందనేది నాకు తెలుసు. వాడు ఏమనలేకపోయినా, ఎందుకంటే నేను కూడా లెఫ్ట్ మజిల్ అందరికి ఆల్మోస్ట్ లెఫ్ట్ మజిలే ఇంజురీ అవుతుంది ఆల్మోస్ట్ తెలియక చూసుకోలేక. సో అందుకోసమే ఎప్పుడే కానీ హ్యామ్స్ట్రింగ్ పెయిన్ వస్తే మాత్రం 100% డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, బాడీ ఫ్రీ చేయించుకోండి. ఫస్టే చెప్తున్నా, ర్యాలీలో కొట్టలేదు. వానంత టోడే అంత పెద్ద మంచి 22 ఫస్ట్ స్టార్టింగ్లోనే 22 చేసిండాడు, మంచి బెస్ట్ టైమింగ్ చేసిండు. ఇప్పుడు ఇంచుమించు వాడు చేసి ఉంటే ఒకవేళ 20 పడుతుండే వాడి 20 క్రాస్ అయిపోతుండే ఈరోజు 20 డెడ్కి వస్తుండే. కానీ వాడి మిస్టేకింగ్ ఆ పెయిన్ వచ్చింది దానికి. అది నేను చెప్పేది. మనం ఎప్పుడు ఫేక్ చేయం. నీ కళ నెరవేరిందా? ఇంకా చేస్తే నెరవేరుతుంది. కానీ ఏదైనా బిస్కెట్ మలేష్ లాక్ ఏమైనా చేసి ఇట్లనే మిస్టేక్ అయినాకో చాలా ఘోరమైన స్టేజ్కి వెళ్ళిపోతారు. ఫస్ట్ చెప్తున్నా, అర్థమవుతుందా? ఆల్మోస్ట్ అందరూ బెస్టే వచ్చింది కదా, బెస్ట్ తెప్పిస్తా అని చెప్పినా తెప్పించిన. కానీ ఇంకా నా మాట వింటే క్వాలిఫై కూడా అవుతారు. అర్థం చేసుకోండి, జర వినండి. ర్యాలీ డేట్ల మీద కాదురా ఫోకస్. మన దగ్గర అస్త్రం పెట్టుకొని యుద్ధం చేసుకుంటే మంచిగా ఉంటుంది. మన దగ్గర బ్రహ్మాస్త్రం ఉండాలి. బ్రహ్మాస్త్రం లేకుండా యుద్ధానికి పోతే ఏమైతే తలదై కింద పడుతుంది. ఇప్పుడు అర్థమైందా? మీరు ఫస్ట్ డేట్లు ఎప్పుడు వస్తున్నాయి? 9 తారీఖు వస్తున్నాయి, 10 తారీఖు బంద్ చేసుకోండి. రాహుల్ కంప్లీట్లీ రెస్ట్ తీసుకోండి, ఫోన్లు వాడకండి. నేను 10 గంటలకు వస్తే ఫోన్లు మాట్లాడుతాను. ఫ్యామిలీతో అంటున్నారు, ఫ్యామిలీతో అయితే మాట్లాడాలా? అయితే ఫ్యామిలీతో అయితే 1 గంటల వరకు మాట్లాడాలా? మీ అమ్మ నాన్నలకు చెప్పుండయా నేను ప్రిపరేషన్కి వచ్చినాం, ప్రాక్టీస్కి వచ్చినాం, ఇంకా నాకున్నది 20 రోజులు అని చెప్పుండి. వాళ్ళు వినరా? డే టైంలో ఏం బిక్తారు రే? ఏం బిక్తారు డే టైంలో? అప్పుడే వేసి చెప్పాలి, రేపు పొద్దుగాల చేస్తాను. నాకు అవన్నీ సోది చెప్పొద్దుగా, నాకు అన్నీ చెప్పొద్దుగా. నువ్వు దొరికినావా అయిపోయింది. అర్థమవుతుందా? మీ టైం 10 గంటల దగ్గర 11 గంటల దగ్గర ఫోన్లు మాట్లాడతాం, మాకు పర్ఫార్మెన్స్ రావాలి. మేము రన్నింగ్ సరిగా ఫినిషింగ్ కొట్టాం, మాకు పర్ఫార్మెన్స్ కావాలి. ఏడికెళ్ళి వస్తుంది రాహుల్? కష్టపడింది ఏది రాదు. దొంగతనం చేసేటప్పుడు కూడా కష్టపడాలి. ఆ గల్లీలో ఎవడున్నాడు, ఈ గల్లీలో ఎవడున్నాడు, ఎవడన్నా చూస్తున్నాడా చూస్తలేడా, మన మాస్క్ పోతుందా ఉంటుందా, సీసీ కెమెరాలు ఏడున్నాయి, ఇవన్నీ ఆలోచన చేసుకుంటే దొంగతనం. మీకు ఎగ్జాంపుల్ దొంగతనం అంటే తొందరగా అర్థమవుతుందని చెప్పి ఈజీ చెప్తున్నాను మీకు. మనిషి జీవితంలో కష్టపడింది ఏది కాదు. అర్థమవుతుందా? ఫోకస్ చేయాలి, ఫోర్స్ చేయాలి. వీటి మీద ఇవన్నీ చేస్తేనే పర్ఫార్మెన్స్. ఏదో మేము పోయి పంతాము, మేము చేస్తాం, మేము ఏదో ఊగులాడుకుంటూ ఇట్లా జాకింగ్ చేసుకుంటూ వస్తాం. టైమింగ్ 23 నిమిషాలు పడాలంటే పడుతుందా? ఎప్పుడే కానీ చెమట ఓడిస్తేనే మనకు వస్తుంది. ఒరే మీకు ఇంకా సింపుల్గా పడాలి ఈ టైమింగ్లన్నీ. ఎందుకో తెలుసా? మీరు నా మాట ఈ 15 రోజులు వినలే, అది మీకు తెలవాలి. విన్నరా వినలేరా అని మీకు తెలవాలి. ప్రెషర్ పెట్టండి రా, బాడీ లేపండి రా అంటుంటే లేపరు. టైమింగ్ని ఒక టైం ఇచ్చినప్పుడు మనము 1 కిలోమీటర్ని 5 నిమిషాల 30 సెకండ్లు చేయండి, 5 నిమిషాలు చేయండి అన్నప్పుడు ఆ టైమింగ్ చేస్తేనే ఈరోజు ఈ టైమింగ్ పడుతుంది. మీకు అది తెలియదు, దాని విలువ తెలియనప్పుడు ఏం చేయాలరా? నేను విలువ తెలియనప్పుడు నేను ఏం చేయాలి? నేను కొడితేనేమో కొట్టిండ్రు అని చెప్తారు. వాళ్ళు టార్గెట్ చేసాను, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారన్న, మేము రానని అంటున్నారు వాడు. ఇప్పుడు టార్గెట్ అంటే ఏందో తెలుసా? ఇది టార్గెట్ అంటే. నువ్వు టైమింగ్ కొట్టకపోతే బొక్క ఇవ్వనికి రా, మైనస్ నీకు, నీ లైఫ్కి. తర్వాత నాకు బాధ అనిపిస్తుంది. నా దగ్గరికి వచ్చిండు, అంత దూరంకి వెళ్ళి వచ్చిండు, నేనేం పట్టించుకున్నానా పట్టించుకోలేనా?
అని నాకు ఒకటి మైండ్ సెట్లో నాకు అదే ఉంటుంది థాట్స్. ఎప్పుడే కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మన దగ్గర అస్త్రం ఉండాలి, బ్రహ్మాస్త్రం ఉండాలి. రన్నింగ్ చేసేటప్పుడు షూస్ ఇంపార్టెంట్ ఎట్లనో, షూస్ ఒక టైమర్ ఒకటి ఇంపార్టెంట్ ఎట్లనో మన జీవితంలో కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఆ టైమింగ్ 5 కిలోమీటర్స్ రన్నింగ్ క్వాలిఫై చేయాలంటే ఫస్ట్ టైమింగ్ చేసిన తర్వాత డేట్ల గురించి ఫోకస్ చేయండి. మనోళ్ళు ఎందుకంటున్నా టైమింగ్ అని చెప్పి నిన్న మన మొత్తం రాష్ట్రాల్లో మొత్తం ఇదే డేట్లు వచ్చినాయి. ఇప్పుడు ఏ డేట్లు కొండరా, డేట్లు వచ్చినాయి కొండి. ఇప్పుడు వండి చూడు రాహుల్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా, మల్లేష్ని చూపిస్తా. ఆ రోజు 22 నిమిషాలు చేసింది కదా మల్లేష్, ఈరోజు హ్యామ్స్ట్రింగ్ మజిల్ పట్టేసింది, నెక్స్ట్ ఎక్కేసింది, ఆడికి ఆల్రెడీ పట్టుకొని వచ్చిన్నాడు. అయితే ఆలోచన, ఆ రోజు 22 నిమిషాలు చేసినాడు, ఈరోజు 24 నిమిషాలు చేసింది. నువ్వు ఈరోజు 23 నిమిషాలు చేసినావు, రేపు పొద్దుగా యాంకిల్ ట్విస్ట్ అవుతుంది. అదే ర్యాలీలో నువ్వేం చేస్తావు తెలుసా, 26 నిమిషాలతో ఫెయిల్ అయిపోతుంది. అదొకటి గుర్తుపెట్టుకో. మైండ్ అనేది, దిమాగ్ అనేది చాలా రోజుల నుంచి ఫోకస్, చాలా రోజుల నుంచి చేస్తే ఇంజురీ బాడీ కూడా కొట్టేయగలుగుతాడు. ఇప్పుడు నా బాడీ ఇంజురీ, కానీ నేను 5 km చేయగలుగుతా. ఈ ఇంజురీలో కూడా ఒక 16-17 మినిట్స్ చేయగలుగుతా. అర్థమైందా? అంటే అర్థం చేసుకోండి. ఫస్ట్ నా బెస్ట్ ఒకటి, నా బెస్ట్ కాదు ఆ టైమింగ్, అసలు బెస్టే కాదు, కానీ ఇంజురీలో కూడా నేను ఆ టైమింగ్ చేస్తా. అంటే ఎందుకు, చాలా రోజుల నుంచి ప్రిపరేషన్ అయినా కాబట్టి చేయగలుగుతా, మీరు చేయలేరు. అందుకోసమే కంప్లీట్లీ ఫోకస్ చేయాలి మొత్తం రేస్ మీద. మరి ఉన్నదే కొన్ని రోజులు, ఇంకా మీకు ఇంకో నెల లేట్ అయితే కూడా మంచిదే మీకు. అర్థమవుతుందా? బాగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ అందరికీ. ఇంకెవరికైనా మీ వీడియోలో ఏమైనా తక్కువ ఇంకా టైమింగ్ ఏదైనా డిఫరెన్స్ అనిపిస్తే అందులో చూసుకోండి, అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ. అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ని. అండ్ జై జవాన్ జై కిసాన్.